హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము రీసెంట్గా ఆ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం తిరుమలకి వెళ్ళాము. మార్గమధ్యంలో తిరుపతి చుట్టూ ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాము. వాటిలో 2 క్షేత్రాల గురించి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు ఈ భూలోకంలో ఎన్నో పుణ్యక్షేత్రాలలో కొలువుదీరాడు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణ కొరకు ఎన్నో అవతారాలు ఎత్తాడు. కోరిన వెంటనే కోరికలు తీర్చేవాడు ఆ వైకుంఠవాసుడు. ఆ శ్రీమన్నారాయణుడు కొలువుదీరిన ఒక క్షేత్రం జలనారాయణ స్వామి వారి క్షేత్రం. ఇది బెంగళూరు నుండి తిరుపతి వెళ్లే మార్గంలో పలమనేరు దగ్గర వస్తుంది. ఇక్కడ నిర్వాణ నారాయణ స్వామి జలములో కొలువై ఉన్నాడు. ఈ గుడి పలమనేరు దగ్గరలోని మన్నారాయణపల్లిలో ఉంది. ఈ గుడిలో స్వామివారు అనంతశయనుడై శంఖచక్ర గదాహస్తుడై కూర్మము మీద అనగా తాబేలు మీద కొలువై ఉన్నాడు. మేము ఉదయం బెంగళూరు నుండి తిరుపతికి బయలుదేరాము. దారిలో కోలార్, ముల్బాగలు, పలమనేరు, చిత్తూరు వస్తాయి. మేము పలమనేరు దగ్గర ఉన్న ఈ గుడికి చేరడానికి సుమారు 3 గంటల సమయం పట్టింది బెంగళూరు నుండి. మేము వెళ్ళే సమయానికి ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నది. మరి ఈ గుడి గురించి, అక్కడ ఉన్న స్వామివారిని గురించి, అక్కడ ఉన్న అర్చకుడి మాటల్లోనే విందాము. స్వామివారు భారతదేశంలో ప్రప్రథమంగా ఉన్నటువంటి విగ్రహము మన పలమనేరులో ఈ మన్నారనాయనపల్లి గ్రామంలో ఉంది. స్వామివారు నిత్యము నీళ్ళల్లో ఉంటారు. స్వామివారు ఇక్కడ అనంతశయనం మీద పడుకొని ఉంటారు. స్వామివారు ప్రతి శుక్లపక్ష ద్వాదశి రోజు అభిషేకం ఉంటుంది. స్వామివారికి విశేషంగా ప్రతి నెలలో ఒకసారే ఉంటుంది అభిషేకం. మిగతా రోజులంతా స్వామివారి నీళ్ళల్లోనే ఉంటారు. ఇది ఏమంటే మనకి బద్రీనాథ్, శ్రీరంగము క్షేత్రాలకి మధ్యలో వస్తుంది, ఒకే రేఖాంశంలో వస్తుంది. అది ఇక్కడ విశేషము. ఇక్కడ మనకు విశేషంగా శాలిగ్రామాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ నవగ్రహ యంత్రాలు ప్రతిష్టాపన అవుతాయి. అష్టలక్ష్ములు కూడా మనకు ప్రతిష్టాపన చేయడానికి ప్రతిష్టాపన. ఇంకా దాదాపు ఒక 2000 దాకా వస్తాయి. ఒక్కొక్క శాలిగ్రామం డొనేషన్ వచ్చి 1500 రూపాయలు. ఉత్తరాభిముఖంగా ఉండే దానివల్ల స్వామివారు మోక్షనారాయణుడు అని కూడా అంటారు. మనకు మామూలుగా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. ఎక్కడైనా మనకి ఇక్కడ నిత్యము ఉత్తర ద్వార దర్శనమే. స్వామివారు ఉత్తరాభిముఖంగానే దర్శనం ఇస్తారు. కాబట్టి విష్ణు పురాణంలో స్వామివారిని ఉత్తరంగా దర్శనం చేస్తే మోక్షం ఉంటుంది అనేసి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న స్వామిని మోక్షనారాయణుడు కూడా అనొచ్చు. స్వామివారి పేరు వచ్చి నిర్వాణ నారాయణ స్వామి అంటారు. ఇక్కడ ఉన్న QR కోడ్ని స్కాన్ చేస్తే ఈ గుడి గురించి డీటెయిల్స్ ఇంకా లొకేషన్ వస్తుంది, చూడండి. అక్కడ దర్శనం చేసుకుని తిరుమలకి చేరాము. అక్కడ శ్రీనివాసుడిని దర్శించుకున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. తరువాత మరుసటి రోజు నాగులాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. నాగులాపురము తిరుపతి నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి పుత్తూరు మీదుగా ఈ ఆలయాన్ని చేరుకోవాలి. శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కొరకు దశావతారాలు దాల్చాడు. ఆ పరంపరలోని మొదటి అవతారం మత్స్యావతారం. చైత్ర శుక్ల తృతీయ రోజు మత్స్యావతారం ఆవిర్భావమైనదనేసి పురాణాలు తెలుపుతున్నాయి. ఇక ఈ ఆలయ పురాణంలోకి వెళితే, సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని దగ్గర నుండి వేదాలను అపహరించాడు. సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అలాంటి సమయంలో బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరితో కలిసి ఆ శ్రీహరిని శరణు వేడాడు. సముద్ర గర్భంలో దాక్కున్న సోమకాసురుడి బారు నుండి వేదాలను రక్షించడానికి ఆ శ్రీహరి మత్స్యావతారం దాల్చాడు. ఆ తర్వాత వేదాలను స్వాధీనం చేసుకున్నాడు. ఆ వేదాలని బ్రహ్మదేవునికి తిరిగి ఇచ్చిన స్థలమే, ఈ దివ్య ప్రదేశమే ఈ నాగులాపురము. దీనిని పూర్వము వేదపురిగాను, వేదారణ్య క్షేత్రముగా వ్యవహరించేవారు.
హరికంఠాపురము అని కూడా పిలిచేవారు. ఇక్కడ శిల్పకళా వైభవము గురించి చాలా చెప్పుకోవాలి. విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు 1517వ సంవత్సరంలో ఈ వేదనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకున్నాడు. తన తల్లి అయిన నాగలాంబ కోరిక మేరకు ఈ ఆలయాన్ని పంచప్రాకారాలతో సప్తద్వారాలతో పునర్నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి అయిన నాగలాంబ పేరు మీద ఈ ఆలయానికి నాగలాపురము అని నామకరణం చేశాడు. ఈ ఆలయ నిర్వహణను 1967 సెప్టెంబర్ 24వ తేదీ నుండి టీటీడీ బాధ్యత తీసుకున్నది. ఇక్కడ వేదనారాయణ స్వామి వారు శ్రీదేవి వేదవల్లి సమేతంగా కొలువుదీరాడు. ఇక్కడ ప్రతి సంవత్సరం సూర్య పూజోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చ్ 25, 26, 27వ తేదీలలో సూర్యకిరణాలు ప్రధాన గోపురంపై నుండి స్వామి మూల విరాట్పై ప్రసరిస్తాయి. ఆలయం లోపల కెమెరా అలౌ లేదు, అందుకనే నేను మూల విరాట్ను చూపించలేకపోతున్నాను. ప్రధానాలయ ప్రవేశ ద్వారంపై దశావతారాలు కొలువుదీరడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి ఈ ఆలయ విశేషాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలపండి. మీకు గనక నా వీడియో కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.